హాయ్ అందరికీ. నేను మీ స్వరాళి. అఖండ దీపం 51వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ స్టోరీని అసలు ఎవరూ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. రంగా చెప్పిన మాటలు విన్న భువనేశ్వరీదేవి అయోమయంగా, అరే రంగా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆఫీస్ చుట్టూ తిరగడం ఏంట్రా? వాడికి డౌట్ వచ్చేలాగా నువ్వేమైనా బిహేవ్ చేసావా ఏంటి అని ఓపెన్ గా అడిగింది భువనేశ్వరీదేవి. నేనేమీ చేయలేదు. వాడే ఆఫీస్ చుట్టూతో తిరిగి ఇప్పుడే ఆఫీస్లోకి వెళ్ళాడు. కానీ అతన్ని చూస్తే నాకెందుకో చాలా డౌట్ గా ఉంది అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు రంగా. నీ వెధవ డౌట్లని పక్కన పెట్టి వాడు బయటికి ఎప్పుడొస్తాడో చూస్తూ ఉండు. ఒకవేళ వాడు బయటికి వస్తే ఎక్కడికి వెళ్ళాడు, మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ కావాలి. వాడి ఫోన్ నెంబర్, కాంటాక్ట్ గురించి తెలుసుకోమన్నాను, తెలుసుకున్నావా లేదా అని అడిగింది భువనేశ్వరీదేవి. హా, కాల్ లిస్ట్ వచ్చింది, మీకు సెండ్ చేస్తున్నాను, చూసుకోండి. కాకపోతే ఈ రోజు ఉదయం నుంచి ఫోన్ ఎందుకో స్విచ్ ఆఫ్ లో ఉంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ఆ నెంబర్కి డయల్ చేసి చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రంగా. రంగా ఫోన్ పెట్టేసిన తర్వాత భువనేశ్వరీదేవి సంతోష్ నెంబర్కి డయల్ చేసింది. రంగా చెప్పినట్లుగానే అది స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆ తర్వాత రంగా ఇచ్చిన ఫోన్ నెంబర్స్ లిస్ట్ చెక్ చేసింది భువనేశ్వరీదేవి. అందులో ఆమెకి అనుమానించదగ్గ నెంబర్స్ ఏమీ కనిపించలేదు. అన్నీ జనరల్ గా మాట్లాడే ఆఫీస్ కాల్స్ మాత్రమే ఉన్నాయి. తనతోటి సరయుతోటి కాల్లో మాట్లాడే లిస్ట్ మాత్రమే ఉంది. ఎక్కడ చూసినా అంతా క్లియర్ గా ఉంది. వేరే కంట్రీస్ తో వాళ్ళతో కానీ ఇంకా ఎవరితోటైనా సరే మాట్లాడినట్లుగా ఈ కాల్ లిస్ట్ లో లేదు. మరి సంతోష్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా, లేకపోతే వాడే ఏమైనా నాటకాలు ఆడుతున్నాడా అనేది అర్థం కావడం లేదు అని తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అలా ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి వచ్చాడు ప్రభాకర్. అతనితో పాటే మంజుల, సరయు కూడా అక్కడికి వచ్చారు. ఏంటక్క అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ వచ్చి కూర్చున్నాడు ప్రభాకర్. సంతోష్ గడ్ గురించి ఆలోచిస్తున్నాన్రా. వాడి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది అని అనుకున్నాం కదా, అందుకే వాడిని అబ్జర్వ్ చేయమని ఆ రంగాగడికి చెప్పాను. అలాగే వాడి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ కూడా తీసుకురమ్మని చెప్పాను. కానీ ఎక్కడా ఏ తేడా కనిపించడం లేదు. కాకపోతే ఈ రోజు వాడి ప్రవర్తన ఎందుకో చాలా తేడాగా ఉంది. ఆఫీస్కి వెళ్లకుండా ఆఫీస్ చుట్టూతానే కారులో తిరుగుతూ ఉన్నాడంట. అంటే వాడికి ఏదైనా అనుమానం వచ్చిందేమోనని నాకు డౌట్ గా ఉంది అని అన్నది భువనేశ్వరీదేవి. అక్క, ఈ ముసుగులో గుద్దులాటంతా దేనికి? నువ్వు డైరెక్ట్ గా సంతోష్ని అడిగితే నిజం చెప్తాడు కదా, లేకపోతే బయటపడిపోతాడు. ఒకసారి నువ్వు డైరెక్ట్ గా సంతోష్ని అడిగి చూడు అని సలహా ఇచ్చాడు ప్రభాకర్. నాన్న, నీకు బావ సంగతి తెలీదు. మన చేతుల్లో ఉన్నట్టే ఉంటాడు, కానీ తన ప్లాన్స్ వేరే ఉంటున్నాయి. అనవసరంగా మనమే బయటపడినట్లయిపోతుందేమో, ఒకసారి ఆలోచించండి అని అన్నది సరియు. ఇన్ని ఆలోచించిన దానివి మరి వాడితో పబ్బుకు వెళ్లి వేరే వాడితో ఎలా ఉన్నావు అని కోపంగా అడిగాడు ప్రభాకర్. అలా చేస్తేనే కదా బావ ఎంత ముదురో తెలిసేది. ఇంతకీ టైం అవుతుంది, ఆ కొరియర్ పంపించిన వాడెవడో వాడికి ఒకసారి కాల్ చేయండి. ఇంకా జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉంది అని గుర్తు చేసింది సరయు. అవును, ఇంకో 5 మినిట్స్ లో 6 అవుతుంది. ఆ తర్వాత అందులో ఉన్న నెంబర్కి కాల్ చేయాలి. వాడు ఏం మాట్లాడతాడో విన్న తర్వాత కానీ మనం ఒక డెసిషన్ కి రాలేము అని అన్నది భువనేశ్వరీదేవి. అంతేకాదక్క, ఈ రోజు సాయంత్రం సంతోష్ తో కూడా గట్టిగా మాట్లాడాలి. అసలు పెళ్లి గురించి వాడు ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది అని అన్నాడు ప్రభాకర్. నీ బొందర, కొన్ని విషయాల్లో మనం ఎంత ఎక్కువగా కంగారు పడకూడదు. నెమ్మదిగా హ్యాండిల్ చేయాలి. వాడిని ఈ విషయంలో సెంటిమెంట్ తో లాక్ చేయాలి అనుకుంటున్నాను. నాకు అసలే హెల్త్ బాలేదు అని నమ్ముతున్నాడు కదా వాడు. ఈ విషయంలోనే వాడిని లాక్ చేసి సరయుకి వాడికి పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు అనవసరంగా కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు అని అన్నది భువనేశ్వరీదేవి. ఏమో వదినా, ఇన్నాళ్ళు మీ మాటలు విని మేము సైలెంట్ గా ఉన్నాము. ఈసారి మాత్రం అలా ఉండే ప్రసక్తే లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ సంతోష్ కనుక సరయుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఈసారి సరయుని మాతో పాటు మేము తీసుకెళ్లిపోతాము అని కోపంగా అన్నది మంజుల. మంజుల, అన్ని జాగ్రత్తలు అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం కదా, ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటుంటే నువ్వు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. అసలు ముందు సంతోష్ ని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మనకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ టైంలో మనం తొందరపడ్డం అంత మంచిది కాదు అని అన్నాడు ప్రభాకర్. కరెక్ట్ గా చెప్పావురా. ముందు సంతోష్ తో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందాము. ఆల్రెడీ వాడికి ఫుడ్ లో స్లో పాయిజన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను.
కొద్ది రోజుల్లో వాడు పూర్తిగా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయేలాగా ప్లాన్ చేశాను. నిన్నటి నుంచే నా ప్లాన్ అమల్లోకి తెచ్చాను. రాత్రి వాడు తాగిన పాలలో పౌడర్ కలిపి ఇచ్చాను. నేను ఇచ్చాను అని చెప్తే వాడు ఖచ్చితంగా తాగే ఉంటాడు అని ఏదో ఆలోచిస్తూ అన్నది భువనేశ్వరీదేవి. అత్త, బావ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతే ఎలా? నాతో పెళ్లికి ఒప్పుకుంటాడంటావా అని అనుమానంగా అడిగింది సరియు. అందుకే సరియు, ఈ మధ్యలోనే వాడిని పెళ్లికి ఒప్పించాలి. ఆ తర్వాత నువ్వు ఏ పిచ్చి పనులు చేశావు అని తెలిసినా వాడు నిన్ను ఏమీ చేయకుండా ఉండడానికి నేను ఈ ప్లాన్ వేశాను. వాళ్ళ నాన్నలాగా వీడు కూడా వీల్ చైర్ లో ఓ గదిలో ఓ మూల పడి ఉంటాడు అని చెబుతూ క్రూరంగా నవ్వింది భువనేశ్వరీదేవి. అది సరే అత్త, టైం అయింది. ముందు ఆ కొరియర్ లో ఇచ్చిన నెంబర్కి కాల్ చెయ్యి అని గుర్తు చేసింది సరియు. సరిగ్గా 6 అవడంతో భువనేశ్వరీదేవి తన దగ్గర ఉన్న మొబైల్ బయటికి తీసి ఆ నెంబర్కి డయల్ చేసింది. మిగతా వాళ్ళందరూ చాలా సైలెంట్ గా అవతల వైపు నుంచి ఎవరు మాట్లాడతారా అని వింటూ ఉన్నారు. అవతల వైపు నుంచి ఒక లేడీ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇటు నుంచి భువనేశ్వరీదేవి మాట్లాడింది. నేను ముందే ఊహించాను భువనేశ్వరి, నువ్వే నాకు ఫోన్ చేస్తావు అని అంటూ పెద్దగా నవ్వింది అవతల వైపు ఉన్న ఆ లేడీ. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని బేస్ వాయిస్ తో అడిగింది భువనేశ్వరీదేవి. ఫోన్ స్పీకర్ లో ఉండడంతో ప్రభాకర్, మంజుల, సరయు అందరూ కూడా వింటున్నారు. నేను సంతోష్తో మాట్లాడే విషయాన్ని సెటిల్ చేసుకుంటాను. మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అన్నది అవతల వైపు ఉన్న లేడీ. సంతోష్తో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాతో చెప్పు. నీకు ఎంత కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. కానీ ఈ విషయం ఇక్కడితో వదిలేయాలి అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి. చెప్పాను కదా భువనేశ్వరి, నాకు నీతో పని లేదు. సంతోష్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో నాకు బాగా తెలుసు. నేను అతనితోటే తేల్చుకుంటాను అని అంతే కాన్ఫిడెంట్ గా చెప్పింది అవతల లేడీ. నీకు డబ్బే కదా కావాల్సింది అని అనుమానంగా అడిగింది భువనేశ్వరీదేవి. కాదు, నీ పతనం. నువ్వు పతనం అయితే చూడాలనుంది. చాలా రోజుల తర్వాత కరెక్ట్ గా నా చేతుల్లో చిక్కావు. అంత తేలిగ్గా నేను వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావు? ఈ క్షణం నుంచి ప్రతి క్షణం లెక్క పెట్టుకుంటూ ఉండు. నీ పతనం మొదలైంది అన్నది అవతలి లేడీ. నాతో విరోధం పెట్టుకుంటే నీకేమొస్తుంది? నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనిస్తాను అని చెప్తున్నాను కదా. దయచేసి సంతోష్ దాకా ఈ విషయం తీసుకెళ్లొద్దు అని బతిమిలాడుతూ అన్నది భువనేశ్వరీదేవి.